రిపబ్లిక్ డే ముందు ఇంటెలిజెన్స్ అధికారులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. జనవరి 26న దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయన్న నిఘా వర్గాలు సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పంజాబ్లో ఖాలిస్తానీ ఉగ్ర సంస్థ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ కు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్ తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను శరణ్ ప్రీత్ సింగ్, దిల్జోత్ సింగ్, సైని, హెర్మాన్, అజయ్, అర్షదీప్ సింగ్లుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఉగ్ర ముఠాను అమెరికాకు చెందిన బబ్బర్ కల్సా హ్యాండర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక వారి ఆదేశాల మేరకు నిందితులు పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద ముఠాలు మరిన్ని దాడులకు ప్రయత్నించే అవకాశాలున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముఖ్య నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి గణతంత్ర దినోత్సవానికి మరింత కఠిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.